సహోదరి సహోదరులు, సైతాను ఎప్పటికప్పుడు ఎవడు దొరుకుతాడా అని చెప్పి దివారాత్రములు తిరుగుతున్నాడు. దేవుని రాజ్య వ్యాప్తిలో, దేవుని సంఘ స్థాపనలో, ఆధ్యాత్మికంగా నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, సేవలో హాని కలిగించటానికి, కీడు చేయడానికి ఎవడు దొరుకుతాడా అని చెప్పి సైతాను వెతుకుతూ ఉంటాడు. అలా వెతికే సమయంలో దయచేసి దొరకద్దో. నువ్వు ఒక్కడివి దొరికావంటే చాలు, నీ ద్వారా నీ కుటుంబంలో జొరబడతాడు. ఆత్మీయంగా జీవించవలసిన భర్తవైన నువ్వు, ఆత్మీయంగా జీవించవలసిన భార్యవైన నువ్వు, తండ్రివైన నువ్వు, తల్లివైన నువ్వు సైతానికి ఎక్కడైనా పాపానికి లోబడ్డావో, లొంగావో, నిన్ను ఆధారం చేసుకుని వాడు లోపలికి వచ్చేస్తాడు. ఏదైనా పాపానికి నువ్వు లోబడుతున్నట్లయితే, ఏదైనా పాపానికి లొంగుతున్నట్లయితే దాన్ని ఆధారం చేసుకొని సైతాన్ గారు నీ ఇంటిలోకి వచ్చేస్తాడు. నీ ఇంటి మీద దౌర్జన్యం చేస్తాడు. నీ బిడ్డల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తాడు. కాబట్టి లోబడకండి.